మేడారం సమ్మక్క సార్లమ్మల మహాజాతర హుండీల లెక్కింపు హన్మకొండలోని టీటీడీ భవన్లో కొనసాగుతోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సమక్షంలో 788 హుండీలు లెక్కిస్తున్నారు. మరో 40 హుండీలు తిరుగువారం అనంతరం లెక్కింపునకు చేరుకునున్నాయి. గత జాతరతో పోలిస్తే ఈసారి 200 హుండీలను అదనంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఈసారి ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక హుండీ లెక్కింపు కేంద్రం నుంచి మరింత తాజా సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా ముగిసింది. అధికార యంత్రాంగం అంతా కూడా వారం రోజుల పాటు అక్కడ శ్రమ కోర్చి భక్తుల సేవలో తరించారు. అనంతరము అక్కడ ఏర్పాటు చేసిన భక్తుల కానుకల కోసం ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు అయితే కొద్దిసేపటి క్రితం అయితే ప్రారంభమైంది. మనం చూస్తున్నాము భక్తులు వేసిన కానుకలు, ఒడిబియ్యము, డబ్బులు అన్నింటినీ కూడా లెక్కించి మళ్ళీ వచ్చే జాతరకు అటు ఆలయ అభివృద్ధి కోసం కావచ్చు, ఆలయ సిబ్బంది కోసం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు చేస్తూ ఉంటుంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వము 100 కోట్ల రూపాయలతోటి ఆలయ జాతరకు సంబంధించి నిర్వహణ ఖర్చుల కోసం ఏర్పాటు చేసింది. అయితే 828 హుండీలను అక్కడ ఆలయ ప్రాంగణంలో అటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు 4 గద్దెల వద్ద కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇటు భక్తులకు సంబంధించినటువంటి కానుకలు, ఇటు డబ్బులతో పాటు ఒడి బియ్యానికి, అదేవిధంగా వస్త్రాలకు సమర్పించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి హుండీలు ఏర్పాట్లు చేశారు. అయితే హుండీల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎంతమంది సేవకులు పాల్గొంటున్నారో అడిగి తెలుసుకోవడానికి మనతో డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎంతసేపు అవుతుంది ప్రారంభమయ్యి, ఎన్ని హుండీలు ఉన్నాయి మేడం మొత్తం? ఇవి మొత్తం కంప్లీట్ గా లోపల ఈ రోజు హాల్లో ఉన్నవి 788 హుండీస్ అండి. మనకు ఒక 2 hours క్రితం స్టార్ట్ అయింది కౌంటింగ్. మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడాను మొత్తం 300 మంది ఈ రోజు స్టార్టింగ్ డే 300 మెంబర్స్ డిప్యుటేషన్ వాళ్ళు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. అంటే పూర్తిగా 788 హుండీలకు సంబంధించి డబ్బులు, ఒడి బియ్యము, మిగతా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా? ఈ 788 హుండీలు కాకుండా ఇంకొక 40 హుండీలు తిరుగువారం హుండీలు ఇంకా మేడారంలో ఉన్నాయండి. అవి కూడా వస్తాయి. వాటితో కలిపి మొత్తం 828 హుండీలు అండి. ఇందులో మనకి సమ్మక్కవి, సార్లమ్మవి సపరేట్ గా, పగిడిద్దరాజు, గోవిందరాజుల హుండీలు సపరేట్ గా ఉన్నాయి. అంటే పూర్తిగా డబ్బులకు సంబంధించిన ఒడి బియ్యానికి, వస్త్రాలకు కూడా కొన్ని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు కదా, అవన్నీ ఉన్నాయండి. క్లాత్ హుండీస్, బట్ట హుండీస్ కూడాను మనం ఒక 45 ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ సిబ్బందితో పాటు అంటే ప్రత్యేక ఏర్పాటు, నిఘాకు సంబంధించి, భద్రతకు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు? మనకి మొత్తం హాల్ చుట్టూ బయట అంతా కలిపి ఒక 23 సీసీ కెమెరాస్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ లో రెగ్యులర్ గా సర్వేలెన్స్ జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ వారు కూడా ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ సిబ్బంది. అందరి ఇదిలో స్ట్రిక్ట్ గా బయటికి వెళ్లే వాళ్ళని కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాతనే బయటకు పంపించడము, లోపల నుంచి ఎవరు అన్నోన్ పర్సన్స్ కూడా లోపలికి రాకుండా బయట నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు దాని మీద శ్రద్ధ పెట్టాము. వాళ్ళకు ముఖ్యంగా అంటే కౌంటింగ్ లో పాల్గొన్న సిబ్బందికైనా, స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారు మేడం? వారందరికీ స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగిందండి. ఇది అమ్మవారికి సంబంధించిన సొమ్ము, ఇక్కడ ఎటువంటి అవకతవకలకు, ఎటువంటి వేరే పనులు చేయకుండా వాళ్ళకి అందరికీ కూడాను స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. చెకింగ్ దగ్గర కూడాను మనము స్ట్రిక్ట్ గా అన్ని వెరిఫై చేసి, ఎవరినైనా ఇంక్లూడింగ్ ఎండోమెంట్ అఫీషియల్స్, రెవెన్యూ, పోలీస్ వారు ఎవరైనా కూడా లోపలికి వచ్చారు అని అంటే బయటికి వెళ్ళేటప్పుడు అది స్ట్రిక్ట్ గా చెకింగ్ చేయించుకున్న తర్వాత అనంతరం మాత్రమే బయటికి పంపించే విధంగా మనం చేయడం జరిగింది. గత జాతరతో పోల్చుకుంటే ఈసారి ఆదాయం పెరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం? గత ఆదాయం ఎంత ఉంది? పబ్లిక్ డివోటీస్ కూడా ఎక్కువ మంది రావడం జరిగిందండి. అదేవిధంగా హుండీస్ కూడా లాస్ట్ టైం కంటే 288 హుండీస్ పెట్టాము ఎక్కువగా, కాబట్టి ఎక్కువగానే వస్తుందని అనుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. 3 బ్యాంకులకు సంబంధించి ఈ యొక్క కౌంటింగ్ అయిన డబ్బులను డిపాజిట్ చేయడానికి చేస్తున్నాం అంటున్నారు. ఇటు ఒడి బియ్యము వాటిలలో కూడా డబ్బులను భక్తులు కానుకల రూపంలో, అటు వివిధ కానుకల రూపంలో డబ్బులను, కాయిన్స్ ను, కరెన్సీని, వివిధ దేశాలకు సంబంధించిన డాలర్స్ ని కూడా ఆ భక్తులు సమర్పించారు. అటు చీర, సార రైకలతో పాటు కూడా వస్త్ర హుండీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతము 788 హుండీలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. మరో 40 హుండీలు నిన్న తిరుగువారం కోసం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అవి రేపు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఈ వారం రోజుల పాటు పూర్తిగా ఇటు స్వచ్ఛంద సంస్థ సేవ నిర్వాహకులతో పాటు
అటు ఆ సిబ్బంది కూడా ప్రత్యేకంగా పాల్గొంది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో, మీది ఏం సేవా ట్రస్ట్ అమ్మా? మాది వరంగల్ అండి, లోకలే. శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవ ట్రస్ట్ ప్రతి 2 years నుండి వస్తున్నాము. మంచి హ్యాపీ అనిపిస్తుంది మాకు. సమ్మక్క అదొక అదృష్టంగా భావిస్తాం, సేవ చేయడం, కౌంటింగ్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ అండి. అది మనం చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారికి సేవ చేయడము ఎంతో స్వచ్ఛందంగా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇటు అమ్మవారి సేవలో తరించడము అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ఈ యొక్క వారం రోజుల పాటు కూడా సేవ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది నిర్వాహకులు. అమ్మ చెప్పండి, ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? మేము లక్ష్మీ శ్రీనివాస ట్రస్ట్ నుంచి వచ్చామండి. ఇక్కడ సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతిసారి వస్తున్నామండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అమ్మవారికి ఈ సేవలో మేము పాల్గొనడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. మేము 50 members వచ్చామండి. భద్రత ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఎవరు ఆర్నమెంట్ పెట్టుకొని రాకూడదు. కండిషన్స్ బాగున్నాయి. అది మనం చూస్తున్నాము. అమ్మవారికి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటున్నారు. చెప్పండి, ఈ సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, మంచిగా ఉన్నది. మాకు గత 12 సంవత్సరాలు చేస్తున్నాం ఈ సేవ. చాలా బాగున్నది. 73 మంది వచ్చినాము. శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్, మహబూబాబాద్. వాళ్ళు ఎన్ని రోజులు ఆర్డర్ ఇస్తే అన్ని రోజులు చేస్తాం. అంటే వసతి అంటే మనకు ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు. ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం ఏముండదు. మళ్ళీ ఎల్లుండి వస్తుంది మా డ్యూటీ. ఏ రోజుకి ఆ రోజు గ్రూపులు. అది మనం చూస్తున్నాము. ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. దీంతో మేము సుమారు 73 మంది శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ నుంచి వచ్చాము. ఈ యొక్క ఇక్కడ అవసరం ఉన్నన్ని రోజులు కూడా పూర్తిగా మేము ఈ యొక్క సేవలో తరిస్తాము. ఈ సేవ చేయడము అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతానికైతే మేడారం హుండీల లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇటు పూర్తయిన తర్వాత ప్రధాన బ్యాంకులు అయినటువంటి కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంకులకు డిపాజిట్లు చేసే అవకాశం అయితే ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 200 హుండీలు అదనంగా పెంచామని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం గత హుండీ ఆదాయంతో పోల్చుకుంటే ఈసారి అధికంగా వచ్చే అవకాశం ఉందని మాత్రం అయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మేడారం హుండీల లెక్కింపు కార్యక్రమం వద్ద ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.